హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం బిగ్ బాస్లో కామనర్సా సెలబ్రిటీస్ అంటే ఈ షో కామనర్స్ కోసమా సెలబ్రిటీస్ కోసమా ఎవరు అయితే బెస్ట్ అని మీకు అనిపిస్తుందో నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. నా ఒపీనియన్ మీకు ఇప్పుడు దీంట్లో షేర్ చేసుకుంటే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మనం ముందుగా కామనర్స్గా చూసుకుంటే ఈసారి వచ్చిన వాళ్ళలో ఫెయిల్యూర్ అయ్యారనే చెప్పచ్చు. ఒక పవన్, తర్వాత మన కళ్యాణ్, వీళ్ళిద్దరు తప్పనిస్తే ఎవరు కూడా దీంట్లో అంత పర్ఫెక్ట్గా ఆడలేదండి. యాక్చువల్గా హరీష్ మధ్యలో వెళ్ళిపోయాడు. అలాగే మనకు శ్రీజ, ఆ అమ్మాయి బ్యాడ్ లక్తో వెళ్ళిపోయింది. అదే మీరు సెలబ్రిటీస్ చూసుకోండి, సెలబ్రిటీస్ అందరూ కూడా చాలా పకడ్బందీగా వాళ్ళ వాల్యూస్ని కాపాడుకుంటూ వాళ్ళు ఆడుతున్నారు. అలాగే సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు కూడా. పెద్దగా సెలబ్రిటీస్లో నుంచి చాలామంది బయటికి పోలేదు, మీరు గమనిస్తే. కాబట్టి కామనర్స్కి ఇది నాకైతే, నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు షోలు చూస్తున్నాను అండి. నేను తెలుగు చూస్తాను, తమిళ్ చూస్తాను, మలయాళం చూస్తాను, హిందీ కూడా చూస్తాను అనమాట. ఈ 4 బిగ్ బాస్ షోలు నేను చూస్తూనే ఉంటాను. దీంట్లో నాకు నచ్చింది ఏమంటే సెలబ్రిటీస్ మాత్రమే బాగా ఆడతారండి. యాక్చువల్గా కామనర్స్ పెద్దగా ఆడరనే చెప్తాను. యాక్చువల్గా ఫస్ట్ నుంచి కూడా మీరు గమనిస్తే కామనర్స్ పెద్దగా దీనికి సెట్ గారని అనిపిస్తుంది. ఇప్పుడు మీరు తమిళ్లో చూసుకుంటే మొత్తం యూట్యూబ్ నుంచి వాళ్ళ వాల్యూస్ని కాపాడుకుంటూ వాళ్ళు ఆడుతున్నారు. అలాగే సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు కూడా. పెద్దగా సెలబ్రిటీస్లో నుంచి చాలామంది బయటికి పోలేదు, మీరు గమనిస్తే. కాబట్టి కామనర్స్కి ఇది నాకైతే, నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు షోలు చూస్తున్నాను అండి. నేను తెలుగు చూస్తాను, తమిళ్ చూస్తాను, మలయాళం చూస్తాను, హిందీ కూడా చూస్తాను అనమాట. ఈ 4 బిగ్ బాస్ షోలు నేను చూస్తూనే ఉంటాను. దీంట్లో నాకు నచ్చింది ఏమంటే సెలబ్రిటీస్ మాత్రమే బాగా ఆడతారండి. యాక్చువల్గా కామనర్స్ పెద్దగా ఆడరనే చెప్తాను. యాక్చువల్గా ఫస్ట్ నుంచి కూడా మీరు గమనిస్తే కామనర్స్ పెద్దగా దీనికి సెట్ గారని అనిపిస్తుంది. ఇప్పుడు మీరు తమిళ్లో చూసుకుంటే మొత్తం యూట్యూబ్ నుంచి మనకు యూట్యూబ్ నుంచి, అలాగే మనకు ఇన్స్టాగ్రామ్ నుంచి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి దాంట్లో ఒకేసారి 16-17 మందిని తీసుకొని పోయి బిగ్ బాస్ షోలో వేసేసినారు. కచ్చరా వాళ్ళ లోకల్ పంచాయతీ అన్ని దాంట్లో పెట్టుకొని అల్లరి చేసి ఆ షో అస్సలు పనికి రాకుండా పోయింది. మేమైతే అసలు ఈసారి బిగ్ బాస్ తమిళ్ అయితే మేము చూసేదే లేదండి, ఆపేసినాం, అసలు చూడడమే లేదు. ఒక ఎపిసోడ్ కూడా నేను చూడలేదన్నమాట. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు చూస్తే వాళ్ళ కచ్చరా పంచాయతీ అన్ని అర్థమైపోయింది. నేను దాన్ని చూడడం ఆపేశాను అనమాట. కాబట్టి మీరు గమనించండి, యాక్చువల్గా ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా మీకు 6 మంది లోపలికి ఎంటర్ అయ్యారు కదా. మనకు నిఖిల్ కానీ, ఆయేషా కానీ, గౌరవ్ గుప్తా కానీ, తర్వాత సాయి కానీ, వీళ్ళు కూడా పర్ఫెక్ట్గా వాళ్ళ వాల్యూస్ని కాపాడుకుంటూ వాళ్ళు నీట్గా అతిగా మాట్లాడకుండా కానీ కరెక్ట్గా లెవెల్గా తీసుకెళ్ళిపోతున్నారు. ఒకవేళ ఇప్పుడు మీరు వీళ్ళలో చూసుకుంటే మాధురి, రమ్య, వీళ్ళు సెలబ్రిటీస్ కాకపోవచ్చు కానీ వీళ్ళు కామనర్స్గా వచ్చారు. అయినా కూడా పర్వాలేదు, మాధురి వరకు ఓకే. రమ్య వేస్ట్ అండి, అసలు అమ్మాయి పెద్దగా ఆడేదేం లేదు. వీళ్ళలో చూసుకుంటే మాధురి మనం ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం అటు ఇటుగా ఉన్నా, మళ్ళీ తర్వాత బాగా పికప్ అయింది, ఇప్పుడు బాగా ఆడుతుంది కూడా. కాబట్టి చూసుకుంటే మనకి ఎక్స్పెక్ట్ రేషియోలో మనం చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఒక రకంగా ఒక 80% సెలబ్రిటీసే దీంట్లో బాగా ఆడుతున్నారని అయితే నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. బాయ్. సెలబ్రిటీస్కే ఈ షో బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.